అయ్యా కళతో విద్యాశాఖాధికారి జమ్ము చిన్నవాడు ప్రసాద్ని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి అయిన రామరాజు గారు, శ్రీమతి రామరాజు గారు దంపతులను కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు ఇచ్చేసిన మా స్నేహితులు చల్ల రామారావు గారు మరి ముఖ్య అతిథిగా చిరంజీవి ఉత్తరాంధ్ర బహుజన శక్తి సంఘ అధ్యక్షులు వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన కావాల్సిందిగా గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆశాంతం వేదిక నుంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటగా కార్యక్రమాన్ని మన పాఠశాలలో నెలకొన్న జాతీయ నాయకుల విగ్రహాలకి పూలమాలంకరణ చేసి అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేశాక మన సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ వచ్చిన అతిథులు అందరూ కూడా ఒకసారి వచ్చి జాతీయ నాయకుల విగ్రహాలకి పూలమాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. మొదటగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరస్వతి మాత విగ్రహానికి పూలమాలంకరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మిగతా అతిథులు కూడా అతను సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని రంజింప చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంయూ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు కూడా ఉంటే అందరూ ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణన్ గారికి, రాధాకృష్ణన్ గారికి, జవహర్ మహాత్మా గాంధీ గారికి, జవహర్ మహాత్మా గాంధీ గారికి, అబ్దుల్ కలాం గారికి, అబ్దుల్ కలాం గారికి, స్వామి వివేకానంద గారికి జోహార్ జోహార్ చెప్పండి. స్వామి వివేకానంద గారికి, స్వామి వివేకానంద గారికి, వివేకానంద గారికి. చైర్ 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 బాబా సాహెబ్ అంబేద్కర్, గట్టిగా అనండి. అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ దిక్కులకి మహిళా రక్షకులు, రక్షకులు, భారతదేశ ముద్దుల బిడ్డ, భారతదేశ ముద్దుల బిడ్డ. అంబేద్కర్ ఆలోచన విధానం అంటే అంబేద్కర్ ఆలోచన విధానమే, అంబేద్కర్ ఆలోచన విధానమే రాజ్యాంగ నిర్మాత, పరమ
పరమ బుద్ధిస్టు అంబేద్కర్ బుద్ధిస్టు जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जय भीम जय भीम जय भीम जय भीम ఇప్పుడు ప్రార్థన తర్వాత చల్ల రామారావు మేస్టర్ కూడా जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर जोहार जोहार जय भीम जय भीम जय जय भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम स्वागतं सुस्वागतं अंबेडकरीयुलारा नव्यान बौद्धुलारा अंबेडकरीयुलारा नव्यान बौद्धुलारा स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि భారత గీతాన్ని అంబేద్కర్ను కీర్తిస్తూ పాడిన ధర్మాన రామ్ గారికి ధన్యవాదాలు. మన భారత రాజ్యాంగం యొక్క పీఠిక ప్రియాంబుల్ని ఒకసారి చదివి మనందరం దాన్ని తెలుసుకొని చేయవలసిందిగా ఉత్తరాంధ్ర బహుజన సంఘ అధ్యక్షులు చిరంజీవి గారిని భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవటానికి శాసనముగా రూపుదిద్దించుకున్న ఈ రాజ్యాంగాన్ని మొదటగా అధ్యక్ష ఉపన్యాసం చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్ని కోరుతున్నాం సార్. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహ ఆవిష్కరణ పాఠశాలలో జరిగింది. అది మన పాఠశాలకి చాలా గర్వకారణం. అందరూ కనిపిస్తున్నారా? ఈ పాఠశాలలో ఆ విగ్రహం లోటు ఉండేది. అది కూడా దాన్ని దాతగా మరి అన్ని కర్త కర్మ క్రియ నడిపించినటువంటి సామరాజు వారి కుటుంబ సభ్యులకి వారి సోదరులకి అందరికీ కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి ఆయన ఆర్థిక స్థితిగతులు అడ్డురావు. ఆయన సంకల్పం గట్టిగా ఉంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఉదాహరణగా అంబేద్కర్ని చెప్పుకోవచ్చు. చదువుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో చదువుకున్నాడు, ఎదగడానికి వీలు కాని పరిస్థితుల్లో ఎదిగాడు. పై దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశం లేకపోయినా సరే ఎదిగి పై దేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాడు. కానీ ఆయన ఎన్ని డిగ్రీలు చేశాడు తెలుసా? 32 డిగ్రీలు చేశాడు. ఆయన ఒక జాతికే అంకితం కాలేదు, ఒక జాతిని ఉద్ధరించలేదు. అందుకే నా దృష్టిలో ఆయన జాతి నాయకుడి కాదు, ఆయన జాతీయ నాయకుడు అయ్యాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే అణగారిన వర్గాలు ఎవరైనా సరే ఉన్నతంగా ఎదగాలి, వాళ్ళకి ఆర్థిక
స్థితిగతులు పెరగాలి, విద్యా విధానం పెరగాలి అనేటువంటి భావనతో అణగారిన వర్గాలకు అన్నదికి కూడా ఆయన తాలూకా మూలాలు ఈరోజు పనిచేస్తున్నాయి. ఆయన అడుగుజాడల్లో భారతదేశం ఈరోజు ఎంత ముందంజలో ఉంది. ఈ నాయకుడిగా ఎదిగారు. అతని నుంచి మనం ఏం చేసుకోవాలి, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచినందుకు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం విశిష్టం తెలియజేయవలసిందిగా మన చల్ల రామారావు గారిని సాదరంగా కోరుతున్నాం. వందల్లో ఉద్యమాలు నడిపి వేల వేదికల్లో ఉపయోగించే రోజు ఈరోజు మనందరికి బానిస సంఖ్యలను తెంచుకొని అంబేద్కర్. అయితే ఈ దేశంలో ఎంతోమంది కానీ ఎక్కడో జన్మించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పొజిషన్లో ఉన్నటువంటి అతన్ని చూసి అందరూ కూడా చూడండి ఒకసారి. బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై. సామ్ రాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై జై భీమ్. ఈ రోజు చాలా సుదినం. ఈ రోజు మన భారతదేశం మొత్తం కూడా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈ పండుగ ఏమిటి? ఏప్రిల్ 14. ఇక్కడ హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ అయితే వాళ్ళు మతపరంగా కొన్ని పండుగలు చేసుకుంటారు. ఈ పండుగ మాత్రం కులం లేదు, మతం లేదు, ఏమి లేదు, జాతి లేదు, ఏమి లేదు. భారతదేశం మొత్తం కూడా దేశ విదేశాల్లో కూడా ఆయనకి ఏంటంటే బాబాసాహెబ్కి ఏంటంటే జన్మదినోత్సవాలు 135వ జన్మదిన రంగరంగ వైభవంగా లండన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యాలో కూడా జరుపుకుంటారంటే ఆయన ఎంత వ్యక్తం మీకు అర్థం అయ్యే ఉంటుంది. మనం ఏమి భారత నవంబర్ 20 రాజ్యాంగాన్ని సమర్పించారు. ఏకగ్రీవంగా ఆమోదించబడినది. సంవత్సరానికి 3 పండుగలు. ఈ 3 పండుగలు కూడా నవంబర్ 25, ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే, ఏప్రిల్ 14. ఈ దేశంలో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరూ కూడా ఈ పండుగలు చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన ఎగ్జామ్ సార్, మన ముఖ్య అతిథి, మన సభ అధ్యక్షుడు ఆయన మా ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు ఎంత చక్కగా ఉపన్యసించారో. నిజంగా ఆయన అంబేద్కరిస్టు 100%. ఆయన ఉన్న భావాలు ఇవన్నీ కూడా తెలియజేసినందుకు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, నీతి, నిజాయితీకి మారిపోయారు. మన పెద్ద గంగన్న గారు ఈ అధ్యక్షతల్లో ఈ కార్యక్రమం జరిగిందంటే నేను చాలా గర్వపడతాను ఆయన అధ్యక్షత. అందరికీ శుభోదయం మరియు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. గౌరవనీయ ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఇతర ప్రముఖులకు, ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితురాలకు శుభోదయం. అన్నిటికంటే ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు లమ్మత హరిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన భారత రాజ్యాంగంలో పితామహుడిగా పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివక్ష మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన సమాజంలో సమానత్వం కోసం మరియు న్యాయం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా అయ్యారు. ఆయన జీవితం కూడా కష్టపడి పని చేయాలనే ఎన్నటికీ వదులుకోకూడదు. మనం ఆయన సమానత్వ, ఐక్యత, గౌరవ విలువలను సమర్పించుకోవాలి. థ్యాంక్ యూ. చక్కగా చెప్పినందుకు హారిక అలాగే ఉన్నారు. మీ ఉపన్యాసాన్ని కొనసాగింది. Good morning and happy Ambedkar birth anniversary to all respected headmaster and other dignitaries and my friends. First of all, I would like to thank you to give me this opportunity. My name is Chamala Pramte and I am studying 8th class. Today I feel very proud to speak about Dr. B.R. Ambedkar. He was born on April 14, 1891. He believed that education is the key to success. Your ideas. Now I request Chiranjeevi garu. భరతమాతకి కడగొట్టు బిడ్డలుగా పుట్టిన ఈ సామరాజు నేను దళితుడిని కాదు, అందరితో సమానంగా. అంబేద్కర్ పుట్టింది స్వతంత్రానికి రాకముందు ఒక 40-50 సంవత్సరాల ముందు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు 80 సంవత్సరాలు మనకు అవుతుంది. ఈ రోజుల్లోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే మనకు స్వతంత్రం రాకముందు చాలా నికృష్టమైన పరిస్థితులు ఉండే. ఆ సమయంలో కూడా ఆయన బాగా చదువుకొని
భారతదేశానికి నా ముందు మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా వాళ్ళు రక్తంలోనే జీర్ణించిపోయాడు అంబేద్కర్. అలాంటి ఆశయాలతోని మన గంగన్ మాస్టర్ గారు అయితేనేమి, మన చల్ల రామారావు మాస్టర్ గారు అయితేనేమి, మన సారు అయితేనేమి, అందులో రాజుగారు అయితేనేమి, వాళ్ళ యొక్క చూసిన ఏదో రకమైన రిజర్వేషన్ పొందుతున్నారు. ఇది వాస్తవం అవునా కాదా? అలా పొందుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతి నువ్వు అటు నుంచి రావచ్చు. వీడియో వస్తుంది లేదు అందులో. నవ్య నవమాన్ అవుతున్నారు. మీరు అందరూ ఉంటారు నమ్మ లాస్ట్ అందరూ కలిసి ఒక ఫోటో తీసుకోండి. సోమేశ్వరరావు ప్రణతి కాదు నెక్స్ట్ రెడీ. ప్రణతి, చాందిని ఎం చాందిని, ప్రతిమా సుమతి, వీడియో సార్, వీడియో తీసు. నువ్వు ఫోటో తీయమ్మా. దీపిక హారిక, చూడండి అమ్మ చూడు. దీపిక సార్ మీరు ఇంకొక ఇద్దరు రాలేదు అంటే రండి సార్ అందరూ ఒకసారి. అందరూ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నారు. మన స్కూల్లో జరిగినలో మనం యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. గౌరవ ఎంఈఓ గారిని సన్మాన వేదికని అలంకరించి ఆసనాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ అతిథులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఎంఈఓ గారిని సన్మానించవచ్చు, చిరు సత్కారాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. అటు కొంతమంది వెళ్ళండి. అలాగే ముఖ్యంగా తిలకదారు ఏమొచ్చి వెళ్ళే దుస్సాలు క్లాస్ ఇవ్వండి. వీడియో తీస్తున్నారు. అలాగే దుస్తాలతో చక్కగా రాజ్యాంగ బుక్కులు కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. అది కాదు ఫోటో పంగ పుష్పమాల వాసు గారు కూడా ఈ మధ్యనే పదవి విరమణ చేయబోతున్నారు. అతనికి కూడా చిరు సత్కారం చేయడానికి సామరాజు దంపతులు నిర్ణయించారు. ఈ పాఠశాల తరఫున ఈనాటి కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి రూపకర్త అయిన సామరాజు గారికి చిరు సత్కారం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.